120 గిరిజన గ్రామాల ప్రజల దశాబ్దాల కల. ఎన్ని ప్రభుత్వాలు మారినా వారి విన్నపాన్ని పట్టించుకున్న వారే కరువయ్యారు. ఇన్నేళ్లకు ఆ గిరిజనుల కల సాకారం కానుంది. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం ఒబ్బంగి పంచాయతీ భీంపూర్ సమీపంలో వంతెన నిర్మించాలంటూ ఎంతోమంది నేతలకు స్థానికులు మొరపెట్టుకున్నారు. వంతెన లేకపోవడంతో ఇన్నాళ్లు తీవ్ర అవస్థలు పడ్డారు. అయితే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి చొరవతో ఇకపై గిరిజనుల కష్టాలు తీరనున్నాయి. భారతి నిర్మాణం కోసం ప్రభుత్వం 80 లక్షలు మంజూరు చేసింది. 6 నెలల్లో వంతెన నిర్మాణం పూర్తి చేస్తామని అధికారులు తెలపడంతో గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భీంపురం గ్రామం దగ్గర బ్రిడ్జ్ ఏదైతే ఉందో స్లాబ్ కల్వర్ట్ కొన్ని దశాబ్దాల అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత ప్రజల యొక్క కళ ఆ బ్రిడ్జ్ అవ్వడం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈరోజు శాంక్షన్ అయిన తర్వాత మా కళ సాకారం అయింది. ఇన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి ఈ కళ నెరవేరినందుకు మీకు ధన్యవాదాలు చెప్తున్నామని చెప్పి వాళ్ళు కళ్ళంట నీళ్లు పెట్టుకొని చెప్పినటువంటి సందర్భం ఇప్పటికీ నా కళ్ళలో ఆడుతుంది. అంబులెన్స్లు కానీ లేకపోతే ఏ వెహికల్స్ కానీ ఎమర్జెన్సీ వెహికల్స్ కానీ ఏవి కూడా ఆ ఊళ్ళోకి రావట. ఎందుకంటే మీ రోడ్డు బాగాలేదు, మీకు ఇక్కడ పరిస్థితి బాగాలేదు, కాలం ఉంది, మేము రాలేమని వాళ్ళు మోసుకొని డోలీల మీద మోసుకొని తీసుకెళ్ళడం అనంట. అటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. సో ఈరోజు 6 నెలల్లో వాళ్ళకి ఆ బ్రిడ్జ్ని మేము అందుబాటులోకి తీసుకొస్తాము.